హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ టెట్లో భాగంగా మూర్తిమత్వ వికాసం ప్రభావితం చేసే కారకాలు అనే టాపిక్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మూర్తిమత్వం భావన. మూర్తిమత్వం అంటే ఏమిటి ఫ్రెండ్స్? మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ. ఆధునిక విద్య ముఖ్య ఉద్దేశం శిశువు యొక్క సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధి. సాధారణంగా మూర్తిమత్వం అనే భావనను శారీరక సౌష్ఠవం అనే పదానికి సమానార్థకంగా వాడతారు. కానీ మూర్తిమత్వం విస్తృతమైన భావన. ఇది వ్యక్తి యొక్క లక్షణాంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. మూర్తిమత్వం పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్. పర్సోనా అంటే ముసుగు అని అర్థం. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ బిట్టే. పూర్వం గ్రీకులు నాటకాల ముసుగులు ధరించి ఆయా పాత్రల గుణ లక్షణాలను స్వభావాలను అభినయించేవారు. మూర్తిమత్వం స్వభావం లక్షణాలు. మూర్తిమత్వ నిర్మితి పుట్టినప్పటి నుండి క్రమంగా వయస్సుతో పాటు జరుగుతుంది. శిశువుకు వంశపారంపర్యంగా వచ్చిన సామర్థ్యాల ద్వారా పరిసరాలకు ప్రతిస్పందించటం ద్వారా మూర్తిమత్వ నిర్మితి అనేది జరుగుతుంది. మూర్తిమత్వ వికాసం అనువంశిక లక్షణాలు పరిసరాలపై ఆధారపడి ఉంటాయి. వికాసం అనువంశిక లక్షణాలు అనేటివి పరిసరాలపై ఆధారపడి ఉంటాయట. సో మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. వ్యక్తులు అన్ని సందర్భాలలో ఒకే విధంగా ప్రవర్తించరు. విభిన్న పరిస్థితులకు అనుగుణంగా తమదైన నిర్దిష్టమైన ప్రత్యేక విధానంలో ప్రతిస్పందిస్తారు. మూర్తిమత్వం అద్వితీయమైనది. ఏ ఇద్దరి మూర్తిమత్వం అనేది ఒకేలా ఉండదు. ప్రతి వ్యక్తిలో ఉండే ప్రత్యేక లక్షణాల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు. మూర్తిమత్వం కొన్ని లక్షణాల సముదాయం కాదు, అన్ని లక్షణాంశాల సమగ్ర రూపం. అభ్యసనం, అనుభవాల ద్వారా మూర్తిమత్వం అనేది ఏర్పడుతుంది. స్వీయ చేతనత్వం దీనిలోని ముఖ్యాంశం. వ్యక్తులు నిర్వహించే వివిధ ప్రాకార్యాలను సమైక్యపరచుకోగలగడం అనేది మూర్తిమత్వ నిర్మితిలో సహజంగా ఉన్న గుణం. మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం మూర్తిమత్వం అనేది మారదు. కానీ ఆధునిక మనోవిజ్ఞాన మానవతా సిద్ధాంతాలు వ్యక్తికి తన మూర్తిమత్వ పునర్వ్యవస్థీకరించుకునే సామర్థ్యం ఉందని తెలుపుతున్నాయి. ఇవి మూర్తిమత్వ లక్షణాలు. ఓకేనా? స్వభావం మరియు లక్షణాలు. నెక్స్ట్ నిర్వచనాలు చూద్దాము. నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అన్నది ఈ పారిస్. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయం అన్నది పారిస్. నెక్స్ట్ వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యం అన్నది ఎవరు? ఈడబ్ల్యూ బర్జెస్. నెక్స్ట్ మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. ఇది జేఎఫ్ బ్రౌన్. వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు అన్నది ఐసెంక్. సమగ్ర వాస్తవ ప్రవర్తన ఐసెంక్. మూర్తిమత్వం ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ అన్నది లెవిన్. సమగ్రము మరియు సంపూర్ణం అన్నది లెవిన్. ఓన్లీ సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులు అన్నది ఐసెంక్. నెక్స్ట్ వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తన రీతులే అతని మూర్తిమత్వం అన్నది డేషియల్. నెక్స్ట్ దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం అన్నది వాట్సన్. విశ్వసనీయము మరియు క్రియాత్మక శక్తుల సముదాయం అన్నది వాట్సన్. వ్యక్తి తన జీవితకాలంలో అధిక సమయాల్లో వ్యక్తం చేసే తనదైన శైలిలోని ప్రత్యేక ప్రవర్తన తీరును వ్యవస్థీకరించి నిర్ధారణ చేసేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక మనస్తత్వ అంశాల వ్యవస్థల సమూహమే మూర్తిమత్వం అన్నది కింబాల్ యంగ్. నెక్స్ట్ ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి పరిసరాలను సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణే అతని మూర్తిమత్వం అన్నది ఆల్పోర్ట్ సమగ్ర నిర్వచనంగా చెప్తారు దీన్ని. ఓకేనా? ఆల్పోర్ట్ని
సమగ్ర నిర్వచనంగా చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి మూర్తిమత్వం యొక్క మూలకాలు. పీటర్ శాండిఫర్డ్ వ్యక్తి మూర్తిమత్వంలో 8 మూలకాలను గుర్తించాడు. అవి భౌతిక, శారీరక, బౌద్ధిక, సహజ సామర్థ్యాలు, కౌశలాలు. ఇవి 5 ఉన్నాయి. భౌతిక శారీరక లక్షణాలు వచ్చేసి ఎత్తు, రంగు, అందం, ఆరోగ్యం మొదలైనవి. శరీర నిర్మాణ లక్షణాలు వచ్చేసి జీవక్రియలు, రక్తం, రంగు, రక్తవర్గం, అంతఃస్రావ గ్రంథుల సమతౌల్యం. నెక్స్ట్ బౌద్ధిక సామర్థ్యాలు వచ్చేసి ప్రజ్ఞ, విద్య, సాధన. సహజ సామర్థ్యాలు వచ్చేసి అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందే సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, గణితం, భాషా సామర్థ్యాలు. నెక్స్ట్ కౌశలాలు వచ్చేసి వివిధ శారీరక విషయాలలో సులభంగా నిర్దిష్టంగా చేయగలిగే క్రియలు. ఉదాహరణ ఆడటం, రాయడం, గీయడం అనేవి కౌశలాలు. ఫ్రెండ్స్, మనకు ఇందులో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మూర్తిమత్వ కౌశలాలు ఏంటివని అడుగుతాడు ఆప్షన్స్ ఇచ్చి. అలాగే మూర్తిమత్వ అలవాట్లు ఏమిటి, మూర్తిమత్వ శక్తులు ఏమిటి అనేది అడుగుతారు. మూర్తిమత్వ లక్షణాంశాలు ఏమిటి అనేటివి అడుగుతారు. సో మనం గుర్తుంచుకోవాలి. సో మూర్తిమత్వ అలవాట్లు వ్యక్తి దైనందిన జీవితంలో ఆర్జిత ప్రతిస్పందనలే అలవాట్లు. నెక్స్ట్ శక్తులు వచ్చేసి సంవేదనలు, వివేచన, విషయ నిర్ణయం, ధారణాశక్తి, భాషాశక్తి, పరిశీలన, స్మృతి, అవధానం. లక్షణాంశాలు వచ్చేసి విశిష్ట ప్రవర్తన రీతులైన సౌమ్యం, దౌర్జన్యం వచ్చేసి లక్షణాంశాలు. శీలత, సరళ స్వభావం, కోపం, దురుసుదనం, మందకోడి స్వభావం వంటి తాత్కాలిక శాశ్వతమైన సహజ పరిస్థితులు బట్టి ఆర్జించినవి. ఓకేనా. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు చూద్దాం మనం ఇక్కడ. అనువంశికంగా వంశపారంపర్యంగా కారకాలు వచ్చేసి బాహ్య రూపం, నాడీ వ్యవస్థ, అంతర్గత అవయవాలు, మానసిక కారకాలు, గ్రంథులు. నెక్స్ట్ పరిసర కారకాలు వచ్చేసి జనన పూర్వ పరిసరం, జననాంతర పరిసరం అని ఉంటాయి. జనన పూర్వ పరిసరం వచ్చేసి తల్లి ఆహారపు అలవాట్లు, తల్లి శారీరక మానసిక ఆరోగ్యము, తల్లిదండ్రుల వైఖరి. నెక్స్ట్ జననాంతర పరిసరం వచ్చేసి కుటుంబము, ఇరుగు పొరుగు వారు, సమవయస్కులు, పాఠశాల, సమాజం, ప్రసార మాధ్యమాలు. సో అనువంశికత, వంశపారంపర్య కారకాలు చూద్దాము మనము. బాహ్య రూపం వచ్చేసి శరీరాకృతి, ఒడ్డు, పొదుపు, రంగు మొదలైనవి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. బాహ్య రూపకారకాలు ఇవి. చక్కని బాహ్య రూపం స్ఫుర రూపం ఆత్మవిశ్వాసాన్ని లేదా అహంకారాన్ని కలుగజేస్తాయి. అవయవ లోపం ఆత్మన్యూనత భావాన్ని కలుగజేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నాడీ వ్యవస్థ. నాడీ మండల వ్యవస్థ పనితీరును వ్యక్తి ఉద్వేగ వ్యక్తీకరణకు, ప్రేరణకు సంబంధం ఉంది. నాడీ వ్యవస్థ బలహీనమైనప్పుడు అలసట కలుగుతుంది, ఆలోచన శక్తి అనేది నెమ్మదిస్తుంది, తద్వారా అభ్యసనం వేగంగా జరగదు. నెక్స్ట్ వచ్చేసి అంతర్గత అవయవాలు. శరీర అంతర్గత అవయవాలు గుండె, ఊపిరితిత్తులు. పరిమాణం సరిగా ఉండి సక్రమంగా పనిచేస్తే ఎక్కువ శ్రమ చేసే శక్తి పొంది ఉంటారు. లేనిచో తొందరగా అలసిపోయి ఒత్తిడికి గురవుతారు. నెక్స్ట్ మానసిక కారకాలు వచ్చేసి సర్దుబాటు చేసుకోవడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావితం చేసి మూర్తిమత్వ వికాసానికి తోడ్పడేది ప్రజ్ఞ. అభిరుచులు, వైఖరులు, భావోద్వేగ స్థిరత్వం వంటివి మూర్తిమత్వానికి ఒక ప్రత్యేకమైన సరళిని ఏర్పరుస్తాయి. ఇందులో గ్రంథుల గురించి చూద్దాము. శరీరంలో రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసే అవయవాలే గ్రంథులు. ఇవి 2 రకాలు, నాళసహిత, నాళరహిత గ్రంథులు. నాళసహిత వచ్చేసి ఇవి స్రావకాలను రక్తంలోకి స్రవించవు, జీవక్రియలకు తోడ్పడతాయి. అవి ఏంటి అంటే లాలాజల గ్రంథులు, జఠర రస గ్రంథులు, స్వేద గ్రంథులు, కాలేయము. నెక్స్ట్ వచ్చేసి వినాళ నాళరహిత అంతఃస్రావ గ్రంథులు. ఇవి తమ స్రావకాలను నేరుగా రక్తంలోకి స్రవిస్తాయి. వీటిని హార్మోన్స్ అంటారు. మూర్తిమత్వంపై ఇవి విశేష ప్రభావం చూపిస్తాయి. ఇందులో అతి ముఖ్యమైనవి పీయూష గ్రంథి. మెదడు క్రింది భాగంలో ఉండి ఇతర గ్రంథులను నియంత్రిస్తుంది. ప్రధాన గ్రంథి అంటే
ప్రధాన గ్రంథి అంటే దీని స్రావకం ఎక్కువైతే అతి దీర్ఘకాయత్వము, తక్కువైతే మరుగుజ్జుతనం, మందబుద్ధి వస్తుంది. మామూలుగా స్రవిస్తే చురుకుగా చతురుడిగా ఉంటారు. పీయూష గ్రంథి హార్మోన్లకు, వ్యక్తి పెరుగుదలను, లైంగికత్వంపై ప్రభావితం చేస్తాయి. పీయూష గ్రంథి గురించి చూసాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ అవటు గ్రంథి మెదడు ముందు భాగంలో ఉండి థైరాక్సిన్ అనే హార్మోన్ని స్రవిస్తుంది. స్రావకం ఎక్కువైతే ప్రభావశీలి, అత్యాశపరులు, స్రావకం తక్కువైతే సోమరులు, మందబుద్ధి, ప్రజ్ఞాహీనులు. యవ్వన దశలో లోపిస్తే మానసిక క్షీణత, అస్థిపంజర పెరుగుదల లోపం, జ్ఞానేంద్రియాల వికాసం. వయోజన దశలో లోపిస్తే మందకోడి ప్రవర్తన, నిద్రలేమి, లైంగిక ఆసక్తత. నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్రంథి. ఇది అవటి గ్రంథికి పైన ఉంటుంది. రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరుస్తుంది. దీని స్రావకం ఎక్కువైతే ఎముకలలో పెలుస్తనం, చిరాకు, నరాల బలహీనత వస్తుంది. ఎక్కువైందనుకో కండరాల సంకోచ స్థితి వస్తుంది. అధివృక్క గ్రంథి, అడ్రినల్ గ్రంథి. మూత్రపిండాల పైన ఉంటుంది. ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపిస్తుంది. దీని స్రావకం ఎక్కువైతే రక్తపోటు, తక్కువైతే సోమరితనం వస్తుంది. బీజ గ్రంథులు సంతానోత్పత్తికి మూలము. వీటి పనితీరుపై ఆలోచన సరళి, దేహదారుఢ్యము ఆధారపడి ఉంటాయి. వీటి పనితీరులో తేడా ఆదుర్దాకు, బలహీనతకు దారితీస్తుంది. నెక్స్ట్ పరిసర కారకాలు. ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఓన్లీ చదువుకుంటేనే ఉండకండి, అప్పుడప్పుడు వాకింగ్ కూడా చేస్తూ ఉండండి. అప్పుడు మన మైండ్ బాగా పనిచేస్తుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక డైలీ ½ అనేది వాకింగ్కి కేటాయించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఓన్లీ చదువుకుంటూ కూర్చుంటే సరిపోదు, మన హెల్త్ కూడా బాగుండాలి. ఓకేనా, అందుకనేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.